అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ కరీంనగర్ కార్పొరేషన్ తెలోటపల్లె 1, 2, 3 డివిజన్ల పరిధిలో గల శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ ఆకాల రామరెడ్డి గారు ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఏడు శ్రీరామనవమికి వారం రోజుల ముందే కార్యక్రమాలు మొదలవుతాయని అన్నారు. అనతి కాలంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి ప్రత్యేకత సంతరించుకుందని వేద పండిత బ్రాహ్మణోత్తములచే ప్రాణ ప్రతిష్ఠ గావించబడిన ఈ ఆలయంలోని మూర్తులకు దివ్యమైన శక్తి ఉందని భక్తుల నమ్మకమని, మన జిల్లా పక్క జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నారని, వేలాదిగా తరలి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఏర్పాట్లను చేస్తున్నామని అన్నారు. మార్చి 26, 2026 రోజున తీగలగుట్టపల్లెలోని కోదండరామాలయంలో స్థానిక పోలీస్ అధికారులు, ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, నాయకులు, భక్తులు స్థానిక పెద్దలతో కలిసి శ్రీ కోదండరామాలయంలో ప్రత్యేక పూజలను గావించి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను, భక్తుల రక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తల విషయమై క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసు వారి పర్యవేక్షణ ఉంటుందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ 7 భక్తులకు ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఏకశిలా విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని ఆలయ చైర్మన్ పాకాల రామరెడ్డి గారు అన్నారు.
మాకు పాలు ఒర్రి 21 ఫీట్ గల హనుమాన్ విగ్రహం శ్రీ కోదండరాముల తిరువటపల్లి బ్రహ్మోత్సవాలు 23 తారీఖు నుంచి మొదలైనాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ రోజు 4వ రోజు జరుగుతుంది. రేపు శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది. ఈ మధ్య 3 రోజుల లోపల హనుమాన్ విగ్రహం కూడా ప్రతిష్ఠ జరిగింది. మరియు ఈ కళ్యాణానికి 25,000 పైచలకు ప్రజలు దర్శనానికి వస్తున్నారు. వారికి అన్ని సదుపాయాలు, వాటర్ కానీ, వాళ్ళకు సదుపాయాలు కూర్చోడానికి కానీ అన్ని రకాల సదుపాయాలు మేము సమకూరుస్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కళ్యాణాన్ని విజయవంతం చేయగలరు. మా ఆలయ కమిటీ తరఫు నుంచి నేను పాకాల కమిటీ చైర్మన్గా ఉన్నాను. అన్ని రకాల మేము భక్తులకు సమకూర్చడం జరుగుతుంది. సార్, ఇక్కడ ఆలయం ఎప్పుడు వెలిసింది? ఆలయం పేరేంటిది? ఇది కోదండరామాలయం. ఇది 1980లో అసనాపూర్ గ్రామం నుండి ముప్పు గ్రామానికి గురి అయిన ఎల్ఎండి డ్యాంలో పోయినందున అక్కడి నుంచి తీసుకొచ్చి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ స్థాపించడం జరిగింది. అప్పుడు ఒక 15-20 మందితోటి కార్యక్రమం స్టార్ట్ చేసి ఈరోజు 25,000 మంది వరకు భక్తులు ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. 5 రోజులు బ్రహ్మోత్సవం జరుగుతాయి, కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత పట్టాభిషేకం, ఊరేగింపు ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ గుడి ఎన్ని అంతస్తులతోని గుడిని నిర్మాణం చేపట్టారు? గుడి దాని విస్తీర్ణం, ఆకారం గురించి చెప్పగలుగుతారా? ఇక్కడ ఈ నిర్మాణం ఎక్కడి నిర్మాణం పోలికతో నిర్మించారు? ఈ తీగలోటపల్లి తీగల గుట్ట అనే ఒక గుట్ట ఉండేగా. ఈ గుట్ట 3 ఎకరాల స్థలం ఇది. దీనిపైన తీసుకొచ్చి ఉత్సవ విగ్రహాలు కూడా అప్పుడు చేయడం జరిగింది, పూజలు చేయడం జరిగింది. దాని తర్వాత నిర్మాణం చేసిన వరకు ఊరి గ్రామస్తుల పెద్దలు కొంతమంది కూర్చొని మాట్లాడుకొని మనిషి కొంత డబ్బు వేసి ఫస్ట్ 2 లక్షల రూపాయలు డైరెక్ట్ వేసుకుంటూ ఈ నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది. కొంతమంది 50 లక్షలు ఇచ్చారు, కొంతమంది 20 లక్షలు ఇచ్చారు, కొంతమంది 15 లక్షలు ఇచ్చారు. ఇట్లా రకరకాల ఆర్థిక పరిశ్రమలు బట్టి ఇస్తే ఈ స్టేజ్ వరకు జిల్లా పరిధిలోనే దాదాపుగా ఈ కోదండరామాలయము ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. చూడటంలో ఆలయ నిర్మాణం చేసిన కొరకు కాళేశ్వర ఇంజనీర్, ఆయన పేరు మాకు జ్ఞాపకం లేదు, ఉన్నది రికార్డులో ఉంది. విగ్రహం ఈ టెంపుల్ కట్టడం మాత్రం తమిళనాడు వాళ్ళు కట్టారు. దీని ప్లానింగ్ మాత్రం కాళేశ్వర ఇంజనీర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడి భక్తులు తండోపతండాలుగా ఈ గ్రామం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్నారు, వేరే జిల్లాల నుంచి వస్తున్నారు, వేరే రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారు. ఇదంతా ప్రాచుర్యం చెందింది. ప్రతి ఒక్క భక్తుడికి కోరుకున్న కోరికలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడికి తండోపతండాలుగా జనం రావడం జరుగుతుంది. భద్రాచలం తర్వాత ఇదే పెద్ద ఆలయము తెలంగాణలో కూడా. మన తెలంగాణలో కూడా ఆంజనేయ విగ్రహం కూడా ఇది మొదటిదని అనుకుంటున్నాం, ఏకశిల విగ్రహం. ఓకే, మీ పేరు సార్? మీరు? నేను పాకాల రామరెడ్డి, దీనికి చైర్మన్గా చూస్తున్నాను, ధర్మకర్తగా. ఈ ఆలయ చైర్మన్ మీరు, ధర్మకర్త కూడా. ఓకే. టీడీ న్యూస్ కేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.